ఈ వీడియోలో మనం పోలేలు ఎట్లా చేసుకుందామో చూసుకుందాం. ఈ పోలేల పేర్లు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. భక్షాలు, బొబ్బట్లు, పోలేలు ఇవన్నీ అన్నా కూడా ఇదే. ముందుగా నేను ఇక్కడ 1 కప్ అంత శనగపప్పు ముందే నానబెట్టి పెట్టిన. ఈ 1 కప్ అంత శనగపప్పును కుక్కర్లోకి వేసుకొని 2 కప్స్ అంత వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ విజిల్ ఇంకా బెల్ట్ పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వరకు రానివ్వాలి. పప్పు ఇట్లా మంచి ఉడికిపోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టేసి ఈ పప్పు మొత్తం వడగట్టేసుకోవాలి. ఇందులో కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి తడుపుకోనికి ఒక కప్పు మైదా పిండి, అందులోకి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పసుపు కలరింగ్ కోసం ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి వాటర్ కొన్నిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి పర్ఫెక్ట్గా ఎట్లా కలుపుకోవాలంటే ఇట్లా పట్టుకున్న తర్వాత జిగురుగా కనిపించాలి. ఇలా బాగా రబ్ చేసుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ వరకు బాగా నీట్ చేయాలి దాన్ని. ఇలా చాలాసేపు రుద్దుకున్న పిండిలోకి ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ కూడా పోసుకొని బాగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం కవర్ అయ్యే వరకు ఆయిల్ పోసేసుకొని ఇట్లా కవర్తో కానీ మూత పెట్టేసి ఒక 4 to 5 అవర్స్ పక్కన పెట్టాలి. ముందుగా పప్పు పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇలా వాటర్ లేకుండా మొత్తం ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఒక ప్యాన్లోకి 2 కప్స్ అంత బెల్లం పొడి అయినా వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా పాకం టైప్లోకి రానివ్వాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా శనగపప్పుని ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా, అది ఒకసారి కలుపుకొని ఒక ముద్దలా చేసుకొని ఒక కవర్ పెట్టుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఇలా పిండిని బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పూర్ణం కూడా ఇందులో పెట్టేసుకొని నేను చూపించిన విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. మన చేతులకు నూనె అయినా నెయ్యి అయినా పూసుకొని ఇట్లా బాగా ఒత్తుకోవాలి. పిండి మొత్తం ఇట్లా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఒక పెంకు హీట్ చేసుకొని దానిపైన మెల్లిగా వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ లాగానే కాల్చుకోవాలి. ఒక సైడ్ పూర్తిగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసి నెయ్యి అయినా నూనె అయినా అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసి ఇలా బాగా 2 వైపులు పొంగేలాగా కాల్చుకోవాలి. ఇలా పూర్తిగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ పోలేలు వెంటనే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేదా హాట్ బాక్స్లో పెట్టుకొని ఒక 2-3 అవర్స్కి కూడా ఫ్రెష్గానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయర్రి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామలా, బాయ్.